హాయ్. హాయ్. ఈరోజు శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ఆ రాముని దీవెనలు ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ శ్రీరామనవమి విశిష్టత ఏంటి, అసలు ఎందుకు శ్రీరామనవమిని మనం అవలంబిస్తాము, ఎలా అవలంబించాలి, ఈరోజు నిజంగా ఏం చేయాలి, అది మనం తెలుసుకుందాం. జనరల్గా అందరికీ తెలిసింది ఏంటి అంటే బర్త్, మ్యారేజ్, సీతాదేవిని రాముడికి మ్యారేజ్ అండ్ ద బర్త్ ఆఫ్ రామ, అయోధ్యలో దశరథుడికి కౌసల్యకి. ఇది అందరికీ తెలిసిన విషయం. అసలు రామ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం సనాతన ధర్మంలో ఉంది. అసలు ఏంటి ఎందుకు అలా ఇంపార్టెన్స్ అంటే ఎవరికి తెలియదు చాలా వరకు. అది ఆ విషయమే ఎప్పుడు మెయిన్ ఫోకస్ చేయాలని నేను భావిస్తున్నాను. రాముడికి అసలు రామ్ అని ఎందుకు పెట్టారు పేరు? రాముడి తర్వాత రామ్ అని నీకు తెలుసు. ఈ రామ్ అనేది ఏంటంటే ఒక బీజమంత్రం అన్నమాట. అసలు రా అంటే ద ఎన్లైటెంట్, మా అంటే మీ, రా అంటే పరమాత్మ, మా అంటే జీవాత్మ. రా అంటే పురుష, మా అంటే ప్రకృతి. సో దీంట్లో చాలా సీక్రెట్స్ దాగి ఉన్నాయి, రహస్యాలు దాగి ఉన్నాయి. రామ తల్లిదండ్రులు ఎవరు మనకి? దశరథుడు, కౌసల్య. అసలు దశరథ, ఇది సింబాలిక్ మీనింగ్స్తో చెప్పడం జరిగిందన్నమాట. దశరథ అంటే ఏంటి? 10 రథాలు. అంటే మనలో ఉన్న రథాలు ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మొత్తం 10. కౌశల్య అంటే కుశలంగా. ఇవి కుశలంగా ఉండేటప్పుడు, ఈ 10 కుశలంగా ఉండేటప్పుడు ద ఎన్లైటెండ్ మీ ఈజ్ బార్న్. సో మన ఋషులు, మునులు వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా ఈ లెఫ్ట్ బ్రెయిన్ని, రైట్ బ్రెయిన్ని ఇంటిగ్రేట్ చేసేటట్టు ఈ సిస్టమ్ని డెవలప్ చేశారు. అంటే ఒక విజువల్, ఒక లీనియర్ థింకింగ్, లాటరల్ థింకింగ్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్లో విజువల్స్ ఉంటాయి, లాజిక్ అంతా లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. మన ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే లెఫ్ట్ బ్రెయిన్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. సనాతన ధర్మంలో ఏంటంటే ప్రతిదీ కూడా, అంటే ఒక పురాణాలు, కథలు, వాళ్ళు ఈ విజువల్స్ దాన్ని చిత్రీకరించి ఒక ఇమాజినేషన్స్ ఇవన్నీ కూడా పెడతారన్నమాట. యాక్చువల్గా మనకి చాలా సింపుల్గా ఏంటి, రాముడికి వశిష్ఠుడి దగ్గరికి పంపించి, అసలు రామ ఈజ్ గాడ్ కదా, వై ఈ సన్ టు వశిష్ఠ? అసలు సీతాదేవి అసలు ఏంటి, మనకి ఎక్కడ పుడుతుంది? భూదేవి, భూమిలో పుట్టి మళ్ళీ భూమిలోకి వెళ్ళింది. ఏంటి అసలు భూమిలో పుట్టడం ఏంటి, భూమిలోనికే మళ్ళీ వెళ్ళిపోవటం ఏంటి? అసలు ఈ బంగారు లేడీ టెంప్ట్ అవడం ఏంటి? ఎంత సీక్రెట్స్ ఉంటాయంటే వీటిలో. ఒక రాక్షసుడు రావణాసురుడు
లంక. అక్కడికి వెళ్ళి బంధించటం ఏంటి కదా, కొద్దిగా మనకి అనిపిస్తుంది కదా. ఈ దశకంఠుడు ఈగో, దశకంఠ ఈజ్ ఈగో. సో ఆ ఈగో అన్నీ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, బట్ ఆ దైవత్వం అనేది మనకి రాకపోవటానికి మెయిన్ కారణం దశకంఠుడు. సీత అంటే ఏంటంటే ఆనందం. మనస్సు 2 రూపాంతరములు ఉంటాయి. మనః ఏవ మనుష్యానాం కారణం బంధమోక్ష. మోక్షానికైనా బంధానికైనా కారణం అదే మనస్సు. మైండ్కి నిత్య అనిత్య వస్తు వివేకం ఉంటుంది. ఈ నిత్య అనిత్య వస్తు వివేకం అంటే మైండే అసలు ఎన్లైటెండ్గా మారగలదన్నమాట. అంటే సీతాదేవి అంటే మనకి మనస్సు. సీతాదేవి అంటే మనలో ఉన్న మనస్సు. మనస్సుకి ఎలా ఉంటుంది, దానికి అది రిస్ట్రిక్షన్స్ లేకపోతే బంగారు లేడిని టెంప్టేషన్ కావాలి ఉంటుంది కదా. ఆ హ్యాపీనెస్లో when you are rolling in happiness you lose your track. సో లక్ష్మణుడు అంటే ఏంటంటే లక్ష్మణుడు గీత లక్ష్య, మనస్సుకి ఒక లక్ష్యం, గోల్, ఒక బౌండరీ లేదనుకో, దెన్ యు ఆర్ క్యాప్చర్డ్ బై రావణాసుర. ఈవిల్. సో మన బౌండరీస్ ఎప్పుడైతే ఈ మనస్సు బౌండరీస్, బంగారు లేడీలు ఉంటాయంటే, బంగారు లేడీ అంటే ఇట్స్ ఎ టెంప్టేషన్. ఇలా చెప్పబడింది. టెంప్టేషన్ అంటే ఒక డీప్ సీక్రెట్స్, సటిల్ ట్రూత్స్ ఆర్ హిడెన్ ఇన్ స్టోరీస్ ఆఫ్ సనాతన ధర్మం. ప్రతిదానికి మీనింగ్ ఉంది అన్నిటికీ చాలా. కానీ అవి స్టోరీలుగానే ఉండిపోయాయి. అంటే అది వాళ్ళు చెప్పటం ఏంటంటే మనకి ఆ బ్రెయిన్, ఈ హార్మోన్, ఈ హెమిస్ఫియర్స్, బ్రెయిన్ హెమిస్ఫియర్స్ ఇంటిగ్రేట్ అయ్యేదానికి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి, 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి, లీనియర్ లాటరల్ థింకింగ్ రెండిటికి ఉంటాయి. దాన్ని ఇంటిగ్రేట్ చేసే ప్రక్రియ మనకి పూర్వీకులు చేశారన్నమాట. రామ్ అనేది అంత ఇంపార్టెన్స్ ఏంటంటే దేవుడు అంటే అక్షరం. అక్షరం అంటే క్షరం లేనిది, నాశనం లేనిది. మరి దేవుడు లేరు, మనకి ఇప్పుడు నాశనం ఏంటి అంటే అది కాదు. క్షరం లేనిది అంటే మనలో ఉన్న ఆ పరం ఆత్మ, అంటే ద సట్లెస్ట్ ఆత్మన్, ద క్లీనెస్ట్ బుద్ధి, మైండ్, ప్యూరెస్ట్ మైండ్, బుద్ధి, ప్యూరెస్ట్ బుద్ధి ఈజ్ ఆత్మ, ప్యూరెస్ట్ ఆత్మ ఈజ్ పరం ఆత్మ, పరమాత్మ. సో ఈ పరమాత్మ తత్వానికి వెళ్ళేదానికి మాట ఇదంతా. మారీచుడు, నువ్వు కొద్దిగా కథ గుర్తుంది కదా, శూర్పణఖ. శూర్పణఖ అంటే ఏంటి, అడిగి ఏం చేస్తాడు రాముడు, ముక్కులు కోసేస్తాడు. ఎందుకంటే ఆ ముక్కులో శ్వాస కిందకు వస్తే, ఆ శ్వాస కిందకు వస్తే ఎటు వెళ్ళిపోతున్నాం, ప్రకృతి వైపు. పైకి వెళ్తే దేవుడు, కిందకు వస్తే జీవుడు. ఊర్ధ్వంగా వెళ్తే రాముడు, నీటికి వెళ్తే కిందకు వస్తే రావణాసుడు. సో ఇదేంటి అంటే ఇది ఎసెన్సు, ఇది ఈగో. ఈగో వైపు రాక్షసుడికి దేవతలకి ఏం తేడా లేదు. పైకి వెళ్తే దేవత, కిందకు వస్తే రాక్షస. ఇప్పుడు మనకి ఈ కథలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు,
హనుమాన్. హనుమాన్ అంటే అసలు ఏంటి? హనుమాన్కి ఇంపార్టెన్స్ ఏంటి అక్కడ? వాళ్ళని సీతాదేవిని రాముడిని కలిపిన ఎవరది? హనుమాన్ హనుమాన్. అంటే ఈ వాయువు ద్వారా వాయుపుత్ర హనుమాన్ అంటారు కదా. వాయుపుత్ర హనుమాన్ అంటే వాయువు అంటే ఏంటి? ఈ ప్రాణం, మనలో ఉన్న ప్రాణం. సో ఈ ప్రాణాన్ని, నీకు మనస్సుని ఎవరు తీసుకెళ్ళగలరు రాముడి పైకి? ఓన్లీ నీ ప్రాణం. ప్రాణమే. అంటే హనుమంతుడే ఇది రాముడి వైపు తీసుకెళ్ళగలడు కదా. అవును. లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడు మరి గీత గీసిన తర్వాత ఈ మాయలేడు ఎవరు? ఆ మాయావి. ఇవన్నీ కూడా కథలే. సముద్రం అంటే మాయ, దట్ లంక అంటే ఆశ, కోరిక. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. మీనింగ్ఫుల్గా చెప్పబడ్డాయి. యాక్చువల్గా ఏంటి అంటే ప్రణవ్ మంత్రం మనకి తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ అని. అసలు ఏదీ లేదు, అక్షరం. ఈ క్షరం అంటే అక్షరాలకు వచ్చేటప్పుడు దాని నుంచి ప్రణవం, ప్రణవం నుంచి రామ. రామ్ అంటే ఏంటంటే ఆద్యోరా. ఈ రా అనేది తత్, అంటే రా అనే అక్షరమే తత్. తత్వం అసి అని విన్నావు కదా. తత్వమసి. తత్వమసి. ఈ తత్ అంటే ఏంటి అంటే అది పరమాత్మ. త్వం అంటే ఈ జీవాత్మ. అంటే ఈ మా అనేది త్వం, రా అనేది తత్. ఇప్పుడు మనం అపానం అంటే ఏంటి? మా. ప్రాణం అంటే రా. అంటే మనలోనే ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. మనం ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది మన ప్రయాణం కూడా అటువైపు వెళ్ళేటప్పుడు దెన్ బిందు, ఈ రెండిటికి ఇంటిగ్రేషన్ అయిపోయి అదే కళ్యాణం. సీతారాముడి కళ్యాణం అంటే నువ్వు అక్కడ బొమ్మల కళ్యాణం కాదు, ఈ రెండింటిని ఐక్యం చేసి ఈ ప్రకృతి పురుష ఐక్యం చేయాలన్నమాట. ఈ రామ్ అనేది అది ఎన్లైటన్మెంట్ వైపు తీసుకెళ్తుంది. అంటే మనలో ఉన్న హనుమాన్ అంటే ప్రాణాన్ని, మనస్సుని తీసుకెళ్ళేది ఏంటి? ఈ ప్రాణం. తీసుకెళ్ళి ఇక్కడికి చేర్చేది ఎవరు? హనుమాన్. హనుమాన్. మనస్సుని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేటప్పుడు మనకి భగవద్గీతలో చెప్పారు కదా, ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తే యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరమపురుషం ఉపైతి దివ్యం. అన్నీ ఒకటే. సర్వద్వారాణి సంయమ్య, ఈ ద్వారాలన్నీ మనోహృది నిరుద్యచ, మనస్సుని వెళ్ళి ఈ హృదయంలో కలపాలి. మూఢ్యాదాయాత్మన, మూఢ్య అంటే తల, ఇక్కడికి వెళ్ళి కలిపేది. ప్రాణమాస్థితో యోగధారణం. ఇదంతా అంటే ఈ ప్రణవం, ఈ రామ్, ఇదంతా ఒకటే. పైకి వెళ్ళేటప్పుడు ప్రణవం, కిందకు వచ్చేటప్పుడు ప్రణవం. పైకి వెళ్ళేటప్పుడు ఊర్ధ్వం, ఇది కిందకు వచ్చేటప్పుడు ప్రణవం. అధోముఖంగా ఊర్ధ్వముఖంగా, అధోముఖంగా ఊర్ధ్వముఖంగా. సో ఇది రామ్ అనేది ఈరోజు మనం ఏంటి అంటే పుట్టిన అసలైన ఈ పుట్టుక, ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మగా కన్వర్ట్ అయ్యేదానికి ద మంత్ర ఈజ్ రామనామ తత్తుల్యం అని అంటారు. చూడు వింటాం. తత్ అంటే ఏంటి? అది జనాలకి ఎవరికి తెలియదు పాపం. ఏదో రామ 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 అనుకుంటారు. అది కాదు,
రామరహస్యోపనిషత్ అని 5th చాప్టర్లో ఉంటుంది. అంటే అసలైన రాముడు ఈ తత్ త్వం అసి. ఇప్పుడు మనకి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఇలా నువ్వు వినుంటావు. అవును. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ ఏమో ఋగ్వేదం. తత్వమసి, సామవేదం, అయమాత్మ బ్రహ్మ, 4. ఇవన్నిటికీ అర్థాలు ఒకటే. మనం వెళ్ళి ఈ జీవాత్మలో నుంచి పరమాత్మకి వెళ్ళాలి. అప్పటి వరకు ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి కథల రూపంలో అన్నీ చెప్పడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఈరోజు మనం టెంపుల్కి వెళ్ళటం అవన్నీ మంచిదే, గుడ్, నో ఇష్యూ. టెంపుల్కి వెళ్ళి మనం ఇవి చేసుకోవాలి. ఏవి? ప్రాణాన్ని తీసుకెళ్ళి అపానాన్ని తీసుకెళ్ళి ప్రాణంలో, ప్రాణం తీసుకెళ్ళి అపానంలో. అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణ అపానం తదాపరే, ప్రాణాపాన గతిరుద్వ ప్రాణాయామ పారాయణ. అంటే ఈ పారాయణం ఏంటి? ప్రాణాయామే పారాయణం చేయాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనం ఈ విధంగా చేసుకునేటప్పుడు ఈ జీవుడిని తీసుకెళ్ళి దేవుడితో కలపాలి. దేవుడు అంటే మనలోనే ఉన్నాడు. అదే మనం ఏంటి దేవుడు అంటే? మనలో ఉన్న హృదయస్థానం. ఇదే మాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి, భ్రామయాన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా. అక్కడ ఉన్న దేవుడితో మనం ఐక్యం చేస్తాం. అంటే పైకి వెళ్ళేటప్పుడు రా, కిందకు వచ్చేటప్పుడు మా, పైకి వెళ్ళేటప్పుడు రా, కిందకు వచ్చేటప్పుడు మా. మనకి ఇది అసలైన సీతారాముల కళ్యాణం. ఇదే సీతారాముల కళ్యాణం. రాముడు పుట్టిన అప్పుడు ఉయ్యాల్లో ఊపుతుంటారు. అవును. ఆయన చేయాల్సింది ఇది. ఆ ఊపటం ఎక్కడికి ఊపావు? పైకి కిందకి. హనుమంతుడు వైరాగ్యం అంటే లక్ష్మణుడు మాట. మనకి లక్ష్మణుడు మూర్ఛ వచ్చేసింది. సంజీవిని విన్నావు కదా కదా. సంజీవిని అంటే నిష్ఠ. ఆ నిష్ఠ ఉండేటప్పుడు ఆయన లేస్తాడు అన్నమాట. అన్నీ కూడా. పరశురాముడు అంటే మదం, జ్ఞానం. ఇప్పుడు బాణం అంటే ఉన్నది కదా, బాణం అంటే జ్ఞానం అన్నమాట. అర్థమైందా? బాణం అంటే జ్ఞానం. శివధనస్సు బ్రేక్ చేస్తాడు కదా, దట్ ఇస్ ఆల్. అది ఏంటంటే చూడలేనితనం, ఇట్స్ బ్రోకెన్. చాలా వరకు కథ అంతా కూడా దీనికి. అహల్య అంటే లాయల్ అని, ప్రతిదీ కూడా, ప్రతిదీ మొత్తం స్టోరీ అంతా. విభీషణుడు అంటే బుద్ధి. ఇవన్నీ కూడా చాలా మీనింగ్ఫుల్గా చెప్పబడ్డాయి. ఈ ప్రాణాయామం ఇలా చేసుకోవటమే ఈ శ్రీరామ నవమి ఒక విశిష్టత.
ఈ నవమి అంటే మనలో ఈ నవద్వారాలే. నవద్వారాలు కిందకు వచ్చేస్తున్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్రంధ్రాలు, 1 నోరు, లోపల ఉన్న 2 కన్నాలు, ఎన్ని 9. నవమి రామనవమి ఈ నవద్వారాలే. దసరా నవరాత్రులు అంటారు చూడ, ఇంకొక కథ. కిందకు వచ్చేయటం, ఈ అమ్మవారిని తీసుకెళ్ళి, ఈ దుర్గా అమ్మవారిని తీసుకెళ్ళటం, శివుడితో ఐక్యం చేయటం, అంతా ఒక్కటే. సో ఇప్పుడు మనం ఇలా చేసుకునేటప్పుడు అసలైన శ్రీరామ నవమి. అంటే మనం ఈ రామ సీత వెడ్డింగ్ అయిపోయింది, కళ్యాణం అయిపోయింది, బర్త్ ఉయ్యలు ఊపడం అయిపోయింది, పరమాత్ముడితో ఐక్యం అయిపోయింది, శ్రీరామ పట్టాభిషేకం. సో ఈ విధంగా చేసుకోవాలి. అసలు ఈ విధంగా చేసుకోవాలి. ఏ విధంగా చేసుకో, ఈ విధంగా ఇది సటిల్ ప్రాక్టీస్. మీనింగ్ ఆఫ్ ది శ్రీరామ మనస్సుని తీసుకెళ్ళి, హనుమాన్ అంటే మనలో ఉన్న ప్రాణం తీసుకెళ్ళి దాన్ని ఈ ఆత్మజ్యోతి. అందుకనే ఎవ్రీథింగ్ రామ ఈజ్ బ్లూ, ఎగ్జిస్టెన్స్. కృష్ణ ఈజ్ బ్లూ, లక్ష్మణ ఈజ్ బ్లూ. కారణం ఏంటంటే ఇదంతా ఒక పద్ధతితో పెట్టారు వాళ్ళు. దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ రిషీస్. అదేంటంటే ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళకే రియల్ భగవద్గీత అర్థంలో తెలుస్తాయి. మామూలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు నువ్వు ఎంత బై హార్ట్ చేసినా అది జానీ ఎస్ పాప కంఠస్థకి దీనికి తేడా ఉండదు. ప్రాక్టీస్ చేస్తే ఉంటుంది. ప్రాక్టీస్ కూడా కరెక్ట్గా చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మాత్రం నీకు యు ఆర్ ఎన్లైటెండ్. నీకు ఆ ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకేమైనా దీనికి సంబంధించి యూ హ్యావ్ సమ్ డౌట్స్, యూ కెన్ టెల్ మీ. లేదు, అదే అసలు నిజమే. రాముని కళ్యాణం చేస్తారు. అసలు రాముని కళ్యాణం అంటే ఏంటి, సీతారామ హనుమాన్ తలకరు చాలా ఇంపార్టెంట్. హనుమాన్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి, ఈ సీతని ప్రాణం ద్వారా తీసుకెళ్ళి రాముడితో ఏంటంటే ఇంద్రియాలని ఇంద్రియాణం మనోనాదస్తు మారుతస్తు లయనాద తం నాదం లయమాశ్రయ. ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే నాదుడు, మైండ్కి నాదుడు ప్రాణం. మనోనాదస్తు మారుత అంటే హనుమాన్. మారుతస్తు లయనాద, లయమైతే కానీ దీనికి తమ్ నాదం లయమాశ్రయ. సో ఈ లయమయ్యేదానికి ఇప్పుడు ఇదేంటి రామ్ అనేది రామనామం. అందుకే ఎక్కడైనా చనిపోయి రామనామ సత్య రాముడే సత్యం వింటమే కానీ అవన్నీ తెలియదు, ఏంటో తెలియక పాపం. అంటే అంటారు, ఎందుకు అంటారో తెలియదు. ఏంటంటే వైఫ్ అని ఇప్పుడు దశరథుడికి 3 వైఫ్ అని ఉన్నది కదా. అవును, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇదేంటంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ 3 వైఫ్స్. కైకేయి అంటే క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేది జ్ఞాన అంటే అది మాట. జ్ఞానశక్తి ఈజ్ యాక్చువల్గా ద బ్రహ్మం అనేది దశరథ అన్నమాట. అన్నీ చేసుకోవచ్చు, టెంపుల్స్కి వెళ్ళాలి, అక్కడ అన్నీ చేసుకోండి. అందుకే మాట అది వైబ్రేషన్స్. అందరూ వచ్చి ఒక స్ఫియర్లో ధ్యానం చేసుకొని గ్రూప్ మెడిటేషన్ అయిపోతుంది, గ్రూప్ ప్రాణాయామం అవుతుంది. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్. ప్రాక్టీసెస్ ఆర్ వెరీ గుడ్. ద్వైతంలో ఇది, అద్వైతంలో ఇది. ద్వైతం ఉంది, అద్వైతం ఉంది కదా, రెండు ఇంపార్టెంట్. కిందకు వస్తే ద్వైతమే ఉంటుంది,
అదే అద్వైతం. ఫైనల్ అది నిజమైనప్పటికీ కూడా ఇది కూడా మనం చేసుకుంటూ ఉంటే అన్నీ కూడా మనలో ఉన్న ప్రాణమే ప్రాణ పిత, ప్రాణ మాత, ప్రాణ భ్రాత, అన్నిటికీ ప్రాణ వాయు, పీల్చే గాలి శ్వాస, ప్రాణ శ్వాస, ప్రాణ గురువు, గురువు కూడా ప్రాణమే, ప్రాణ బ్రహ్మం, అన్నిటికీ ప్రాణమే. ఈ ప్రాణమే రామం, ప్రాణమే రామం. ఈ రెండిటికి హనుమాన్, రాముడు ఎక్కడ లోపల ఉన్నాడు, ఎక్కడ ఇది గుండె ఎందుకు చూశాడు? అది ప్రాణం అని చూపించడానికి. సో మనలో ఉన్న ప్రాణమే ఇది మాట. సో వీ క్యాన్ ప్రాక్టీస్ దిస్ వే. ఇట్ ఈస్ రియల్ శ్రీరామనవమి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. సో గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ శ్రీరామనవమి. అండ్ గాడ్ బ్లెస్ యూ. కీప్ డూయింగ్ దిస్. అండ్ ఆల్సో మన సనాతన ధర్మానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. దే ఆర్ గ్రేట్ ట్రూత్స్. అయోధ్య అంటే ఏంటంటే యుద్ధం లేకపోవటమే. యుద్ధం ఎప్పుడు ఉండదు, ఈ విధంగా ఉంటేనే. అయోధ్య ఫైట్ లేదు, అంత ప్రశాంతత. సో దట్స్ గ్రేట్ హిస్టరీ, ప్లేస్, అండ్ గ్రేట్ ప్రాక్టీస్, గ్రేట్ రిచువల్. I wish you all the best. Thank you.